जिंदाबाद सिख सिख वयोपरिमिति 60 నుండి 60 వరకు పెంచడమా సిख రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి 60 నుండి 60 వరకు పెంచడమా నశించాలి నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి నిర్లక్ష్య వహించాలి నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగుల పట్ల మొండి నిర్లక్ష్య వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగుల పట్ల మొండి నిర్లక్ష్య వైఖరి 60 నుండి 60 వరకు పెంచడమా జిందాబాద్ 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 సిగ్గు వయోపరిమితి 60 నుండి 60 వరకు పెంచడమా మొండి నిర్లక్ష్య వైఖరి వయోపరిమితి 60 నుండి 60 వరకు పెంచడమా జిందాబాద్ 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 నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి సిగ్గు వయోపరిమితి 60 నుండి 60 వరకు పెంచడమా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యూనివర్సిటీలలో ఉండే ప్రొఫెసర్ల వయోపరిమితి రిటైర్మెంట్ పరిమితి 60 నుంచి 65 వరకు పెంచడాన్ని నిరసిస్తూ పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో దుబ్బా చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని గత పాలక నిర్లక్ష్యం వలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. అదే తరహాలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు కూడా కేసీఆర్ సర్కారు లాగా విధంగా నిర్లక్ష్యాన్ని వహించడం చాలా బాధాకరము, సిగ్గుచేటు. వెంటనే 60 వరకు మాత్రం వయోపరిమితి ఉంచాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగుల వేటల్లో వెళ్తూ ఉంటే తన కుటుంబాలను అందరినీ వదిలిపెట్టి సర్వస్వాన్ని వదిలిపెట్టి ఉద్యోగుల వేటల్లో ముంగడికి వెళ్తూ ఉంటే అదే తరుణంలో రేవంత్ సర్కారు మాత్రము వయోపరిమితి 60 నుంచి 65 వరకు పెంచడము చాలా దుర్మార్గమైన విషయం. ఈ నిర్లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి సర్కారు వీడనాడాలి అని పీడిఎస్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా యూనివర్సిటీలలో మిగతా కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ నిర్లక్ష్యము వీడాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాము. ఇందుకొరకైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ని తీసుకొచ్చింది అని మేము తెలియజేస్తూ ఉన్నాము. వెంటనే వయోపరిమితి తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భం